హాయ్ అండి. నేను స్వీట్ గులాబీలు చేశాను. అవి ఎలా చేసానో చూపిస్తా అండి. ఇలా క్రిస్పీగా, టేస్టీగా బాగుంటాయి, కరకరలాడుతూ. ఒక బౌల్ తీసుకోవాలి. దానిలో కొద్దిగా ఉప్పు వేసానండి, కొంచెము. అలాగే ఒక కప్పు మైదాపిండి, ఒక కప్పు బియ్యపిండి వేసుకోవాలి. ముప్పావు కప్పు బెల్లం వేసుకున్నాను. పంచదారైనా వేసుకోవచ్చండి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ యాలకుల పొడి వేసానండి కొద్దిగా. దగ్గర 2 కప్పులు పట్టేస్తాయండి. 2 కప్పులు పైన కొద్దిగా పడతాయి, చూసుకుని వేసుకోవాలి. నీళ్ళు 2 కప్పులు నీళ్ళు వరకు పట్టేస్తాయి. అలా కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలండి, ఉండలు లేకుండా మంచిగా సాఫ్ట్గా వచ్చేటట్టు కలుపుకోవాలి. సోడా కానీ అది ఏమీ వేయక్కర్లేదు, మంచిగా వస్తాయి. ఇలా బాగా కలుపుకొని ఉండలు లేకుండా పక్క పెట్టేసుకోవాలి ఒక 2 గంటలు. అలాగా నానితే అండి బాగా వస్తాయి. 2 గంటలు అయిన తర్వాత మళ్ళీ మనం ఇలా మంచిగా కలుపుకొని, పైకి వాటర్ వచ్చేస్తుందండి, అందుకని మనం కలుపుకోవాలి. కలుపుకుని మూకుడు పెట్టుకోవాలి. స్టవ్ మీద మూకుడు పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకోవాలి. నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి అండి కొద్దిగా ఆయిల్ వేసాను. పక్కన మూకుడన్న ఏదైనా పెట్టుకునండి, ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకుని, నేను చిన్న గిన్నె పెట్టాను. అలా హీట్ చేసుకోవాలండి ఈ గుత్తిని. లేకపోతే ఈ మూగుట్లో అయినా పెట్టుకోవచ్చు. ఎక్కువైతే పక్కన గిన్నె పెట్టేసుకోవాలి, ఎక్కువ చేసుకుంటే. ఫస్ట్ చేసినప్పుడు అండి రాదు, నాది క్లిప్ అసలు మిస్ అయిపోయింది, రాలేదు వీడియో. చాకుతో కొంచెం ఇలా గుచ్చితే కిందకి పడిపోద్దండి అది. ఫస్ట్ 2, 3 అలాగే చేయాలి. ఫస్ట్ రాదు అది. ఈ గుత్తి వేడెక్కే కొద్దీ బాగా వస్తుందండి, దానికి అదే పడిపోద్దండి ఇలాగా. కలర్ కూడా చూసుకోవాలి. గోల్డెన్ ఎల్లో కింద వచ్చినప్పుడు తీసేసుకోవాలి. మనం తీసిన తర్వాత కూడా కొంచెం కలర్ వచ్చేస్తుంది. ఇలా సరిపోతుందండి. మళ్ళీ ఇంకోటి వేసి చూపిస్తాను. మళ్ళీ ఈ నూనె వేడెక్కాలండి, మళ్ళీ గుత్తి కూడా వేడెక్కాలి నూనెలో పెట్టేసి. నేను పక్కన ఆ గిన్నెలో పెట్టాను. పట్టుకోవాలండి, కొంచెం పిండి పట్టుకోవాలి. పట్టుకుంటుందో లేదో చూసుకోవాలి. మనం వేసుకున్న కొంచెం అయితే మనం వేసుకున్న మూకుడులోనే పక్కన పెట్టేసుకుంటే అయిపోద్ది. ఇది హీట్ ఎక్కిన తర్వాత మళ్ళీ ఇలా వదలాలి. చాలా బాగా వస్తాయండి. ఎందుకంటే ఈ గులాబీ గుత్తి నిండా ముంచకూడదు, సగం వరకు ముంచాలి. సగం వరకు, లేకపోతే సగం కన్నా కొంచెం పైన ముంచాలి. పైకి రాకూడదండి. ఈ పైకి వచ్చేస్తే గులాబీ రాదు. ఇలా కొంచెం ఇలాగా నూనెలో పెట్టిన తర్వాత ఇలా కదుపుతూ ఉంటే కింద పడిపోద్దండి ఈజీగా. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటాయి. మళ్ళీ వెంటనే నూనెలో పెట్టేసుకోవాలి. తొందరగానే అయిపోతాయండి, ఎక్కువ చేసుకున్నా కానీ ఈజీగానే అయిపోతాయి. కాకపోతే పక్క మూకుట్లో ఆయిల్ పోసుకుని అందులో ఈ గుత్తి పెట్టుకోవాలన్నమాట. ఇది మనం ఫస్ట్ 2, 3 అలాగే కొంచెం పాడైనట్టు వస్తాయండి, తర్వాత మంచిగానే వస్తాయి. వేసిన తర్వాత మళ్ళీ ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే హీట్కి అక్కడక్కడ పిండి గడ్డగట్టేస్తుంది, మనం గులాబీ గుత్తి పెడుతున్నాం కాబట్టి. మళ్ళీ కలుపుకుంటూ ఒక గరిటెతో ఆ పిండిని మళ్ళీ కలుపుకుంటూ వేయాలండి. మనకు రావట్లేదు, చిక్కగా అయిపోయింది అనుకుంటే అండి కొంచెం వాటర్ కలుపుకుంటూ పిండిలో కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ కలిపి మళ్ళీ వేసుకోవాలి. అంతే అండి, ఈజీగా వచ్చేస్తాయి. టేస్ట్ కూడా బాగుంటాయండి ఇవి. ఈ కలర్ వచ్చినప్పుడు తీసేసుకోవాలి. మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి వీడియోని. ప్రతి వాయికి ఈ నూనె వేడెక్కాలండి, పక్కన ఈ గులాబీ గుత్తి కూడా వేడెక్కాలి. మనం వేసే కొద్దీ 2, 3 పోయినా బాగా వస్తాయండి. పిండి మాత్రం గుత్తి నిండా ముంచకూడదు, సగం వరకు అలా ముంచుకోవాలి.
సగం సగం పైనే కొద్దిగా ముంచుకోవాలన్నమాట. పైకంట వచ్చే వరకు ముంచుకోకూడదు. చాలా బాగుంటాయి చూడండి. ఇలా మామూలుగా క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. అలా బాగా వస్తాయండి. థ్యాంక్ యూ.